ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 31వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి పాడ్యమి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:22 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం విధియ జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:22 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:24 వరకు. నక్షత్రం పూర్వాషాఢ డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:57 నుండి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:03 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:03 నుండి జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:46 వరకు. కరణము కీమస్తుఘ్నము డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:42 వరకు. భవ డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3:42 నుండి జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:22 వరకు. బాలవ జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 3:22 నుండి అదే రోజు అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. వారము మంగళవారము సూర్యోదయము ఉదయం 6:50 సూర్యాస్తమయము సాయంత్రం 5:48 చంద్రోదయము డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:06 చంద్రాస్తమయము డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:26 వరకు. యమగండ కాలము ఉదయం 9:34 నుండి 10:56 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:19 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:01 నుండి 9:45 వరకు. తదుపరి రాత్రి 11:01 నుండి 11:53 వరకు. వర్జ్యము ఉదయం 9:35 నుండి 11:11 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అమృతకాలము సాయంత్రం 7:14 నుండి రాత్రి 8:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు ధనుస్సు రాశి ద్వారా జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6:01 వరకు మకర రాశిలోకి ప్రవేశించే ముందు ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమపరంగా మెరుగ్గా ఉంటుంది. భాగస్వామితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తినడం మరియు త్రాగడంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైతే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. మీరు నిర్ణీత సమయంలో మీ పనిని పూర్తి చేయలేరు. అందరితోనూ ఈరోజు మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కొన్ని అనవసరమైన విషయాల వలన గొడవలు రావచ్చు. రెస్టారెంట్ల వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. దీని కొరకై మీరు పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేటందుకై ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. డబ్బు లావాదేవీలలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. అవాంఛిత ప్రయాణం చేయవలసి కూడా రావచ్చు. అయితే ప్రయాణాలను వాయిదా వేసుకుంటేనే మంచిది చాలా వరకు. అదేవిధంగా బంధువుల ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన ఉంటుంది. వృత్తికి సంబంధించిన కొన్ని విషయాల పట్ల కూడా ఆందోళన చెందుతారు. కొంతమంది వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. అయితే అహం కారణంగా సంబంధాలను పాడు చేసుకోకండి. ఈరోజు వృషభ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే రోజుగా ఉంది. మీ ప్రత్యర్థులు మీపై కుట్రకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీ తెలివిని ఉపయోగించి మీరు సమస్యలను పరిష్కరించుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు చేర్పులు చేసుకోవాలి అని అనుకునే వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంటికి కొత్త అతిథి రావచ్చు.
మీ ప్రతిభను మీరు మెరుగుపరుచుకునేటందుకై ఇది అనుకూలమైన సమయంగా ఉంది. మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం వలన పని సులభం అవుతుంది. ప్రత్యేక ప్రణాళికలపై పనులు ప్రారంభించవచ్చు. కష్ట సమయాల్లో మీ దగ్గర బంధువుకు ఒకరికి మీరు సహాయం చేయడం వలన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. అనవసరమైన ఆలోచనల కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. ఆర్థిక కోణం నుండి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు సిబ్బంది సహకారంతో పనుల్లో పురోగతిని చూస్తారు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఇంట్లో పెద్దలు, వృద్ధులకి సంబంధించిన ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కార్యాలయ వాతావరణం క్రమశిక్షణతో ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా క్రమబద్ధంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారు స్నేహితులతో కలిసి ఈరోజు ఆనందంగా ఉంటారు. ఏవైనా కొన్ని కొత్త పనులను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలను తెచ్చే రోజుగా ఉంది. ఈరోజు మీకు గౌరవం కూడా పెరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం బయటకు వెళ్ళవలసి వస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వారి నుండి ఒక ఆశ్చర్యాన్ని పొందే వార్తలైతే వింటారు. అదేవిధంగా భాగస్వామికి ప్రత్యేకంగా అనిపించేలా వారితో ఎక్కడికైనా వెళ్లాలనే ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారిలో తలనొప్పి ఫిర్యాదు ఉంటుంది. మరికొంతమంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు వృషభ రాశికి చెందిన మహిళలు మరియు పురుషులు అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటందుకై ప్రయత్నించండి. ఏవైనా నిర్ణయాలను ఆలోచనాత్మకంగా మరియు తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఈరోజు యువత పట్ల కొంత చూసి చూడనట్లుగా ఉండటం మంచిది. అదేవిధంగా ఈ రాశి గల యువత కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశికి చెందిన యువతకు తమ స్నేహితులలో ఒకరితో ఏవైనా గొడవలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ట్రాఫిక్ రూల్స్ను పాటించవలసి ఉంది. బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాహనం మీద వెళితే తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలి. అదేవిధంగా 4 వీలర్లో బయటకు సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తే తప్పకుండా సీట్ బెల్ట్ను పెట్టుకోవాలి. వీలైతే బయటకు వెళ్ళే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవటం అత్యుత్తమం అని చెప్పవచ్చు. ఈరోజు వాహనాలు నడపాల్సి వస్తే వేగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నడపకండి. అదేవిధంగా గొడవలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా మెసులుకోండి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా మీ మాటను, మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులు కూడా తమ కార్యాలయంలో పనిని చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. అదేవిధంగా వారి చిన్న చిన్న కోరికలను నెరవేర్చాలి. ఈరోజు వృషభ రాశి వారు ఇతరులను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ఏ కొత్త పనులను కూడా ప్రారంభించకండి. అదేవిధంగా శారీరకంగా మరియు మానసికంగా అస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ప్రశాంతంగా ఉండేటందుకై ప్రయత్నం చేయండి. ఈరోజు ఇష్టదైవాన్ని పూజించుకోండి. వీలైతే లేత రంగు దుస్తులను ధరించేటందుకై ప్రయత్నం చేయండి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.